తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. లబ్ధిదారుల నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవా కమిషనర్ పౌర సరఫరాల శాఖ కోరింది. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా డిమాండ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త కార్డులు జారీ ప్రారంభించినప్పుడు ఎంపిక చేసిన గ్రామాల్లో సుమారు 1,00,000 కార్డులను పంపిణీ చేసింది. ఇప్పటికీ చాలా మంది కొత్త రేషన్ కార్డులు కావాలని, ఉన్న కార్డుల్లో మార్పులు చేర్పులు చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వార్డు, గ్రామ సభల ప్రజల పాలనలో భాగంగా సుమారు 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికీ దరఖాస్తులు వెల్లువ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని మీ సేవా కమిషనర్ను కోరింది. రేషన్ కార్డులకు సంబంధించిన డేటాబేస్ను మీ సేవతో అనుసంధానం చేయాలని NICని ప్రభుత్వం ఆదేశించింది. లబ్ధిదారులు ఇప్పటికే ఇచ్చిన దరఖాస్తులన్నీ ప్రభుత్వం వద్ద ఉన్నాయని, దరఖాస్తులు చేయని వారు మాత్రమే మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రేషన్ కార్డుల మంజూరు సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. మరి మాకు అందిన ఇన్ఫర్మేషన్ మీకు అందించాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.